బైబిల్‌లో ఒక అగ్ని ఉందండి. ఆ అగ్నిలో కాలితేనంట అగ్ని ఆరదు, పురుగు చావదు అనుంది. మామూలుగా క్యాండిల్ లైట్ దగ్గర మనం చూస్తా ఉంటాం. పురుగులొస్తూ ఉంటాయి. అవి అగ్నికి ఆకర్షించబడి వచ్చినా గూడా అవి కాలిపోతా ఉంటాయి. కానీ ఇక్కడ పురుగు చావదు అంటే ఏంటంటే, ఆ బాడీ అనేది కాలదు. కానీ నిత్యము అగ్నిలో కాలాల్సిన అవసరము ఉంది. ఎవరికి? అవినీతిమంతులకి. దీనికే యేసయ్య ఒక ఉపమానం కూడా చెప్పాడు. అదేంటంటే, ఈ అంచె దినం వరకు కూడా అంటే ఆఖరి దినం మనం చనిపోయే దినం అవ్వచ్చు, అది పరలోకం నుంచి యేసు ప్రభు వచ్చే ఆఖరి ఈ భూమిని అంతం చేసే దినమైనా అవ్వచ్చు. ఆ దినానికి ఈ గోధుమల్ని గురుగుల్ని కలిసి ఒక పొలంలో మంచి వాళ్ళని గోధుమల కింద, ఈ చెడ్డవాడిని గురుగుల కింద అనుకుంటే వీరిద్దరిని కలిసి పెరగనివ్వండి అంటాడనమాట. ఆఖరిలో ఏం చేస్తారంటే గోధుమలు వేరు చేసి వాటిలంటే కొట్టులో కూరుస్తారంటే అంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. కానీ గురుగులు ఉన్నాయే అవినీతి పరులు, చెడ్డవారు, వీళ్ళందరినీ తీసుకెళ్లి గురుగుల్ని అంటే అగ్నిలో కాల్చేస్తారు అని దేవుడు ఒక ఉపమానం చెప్పడం జరుగుతుంది. అలాగేనండి, ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు దాంట్లో ఈ అగ్నిలో ఉంటారు కానీ చనిపోవడం అనేది ఉండదు. ఆత్మకి ఎప్పుడు మరణం లేదు. అది ఎప్పుడు నిత్యత్వం వరకు అగ్నిలో కాలాల్సిందే అని చెప్పి ఈ ఉపమానాన్ని అసలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఏంటంటే ఈ అగ్ని 2 అగ్నిల గురించి యేసయ్య అక్కడ చెప్తాడు. ఒక అగ్ని నేను చెప్పింది, ఈ అగ్నిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఇంకో అగ్నిలో మనం కాలాలంట. అది భూమి మీద ఉన్నప్పుడే, మనం బ్రతుకున్నప్పుడే కాలాలంట. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. ఎవరు? యేసయ్య పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇచ్చును అని ఉంటది. 12కి వెళ్ళేసరికి ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, ఇందాక చెప్పాను కదా ఉపమానం, ఆ ఉపమానంలో ఈ కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేసి ఏం చేస్తాడంట, గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయను. ఈ గురుగుల పొట్టు ఉందే దీన్ని ఆరని అగ్నిలో కాల్చివేయను అని ఉంటుంది. ఈ అగ్ని ఏంటి, ఆ అగ్ని ఏంటి? 2 అగ్ని గురించి ఉంది కదా ఇక్కడ. పైన చెప్పిన అగ్ని ఏంటంటే బాప్తిజం ఇస్తాడంట ఆయన. ఇది ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని మనం పెంతెకొస్తు దినమున ఈ శిష్యులు అనుభవించినట్టుగా చూస్తాం. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పరిశుద్ధాత్మలో అగ్నిలో కాలడం అనేది మనం పెంతెకొస్తు దినాన ఆయన శిష్యులు ఏ విధంగా పరిశుద్ధాత్మ అగ్నిలో కాలేరో మనం చూస్తే అది అపోస్తల కార్యాల్లో మీరు గమనిస్తారు. దాంట్లో ఏముంటుందంటే బలమైన గాలి వంటిది ఒకటి వీచి వారి మీద అగ్ని నాలుకలుగా వ్రాలినప్పుడు వారందరూ కూడానంటే అన్య భాషలతో మాట్లాడారంట, ప్రవచించారంట. అందుకే యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ అగ్ని వచ్చినప్పుడు ముసలివారంట కలలు కంటారంట, యవ్వనులంతా కూడా ఈ యొక్క దర్శనాలు కంటారు, ఈ అందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వరాలతో నిండుకున్న వారే వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతుంటే అన్య భాషల అంటే ఒరిజినల్గా ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఈ భాష మనకే తెలుసు. ఈ యొక్క శిష్యులు వీళ్ళు పామర్లే, ఇక్కడ ఉండే వాళ్ళే జారర్లు, వీళ్ళకి ఏమీ తెలీదు. అలాంటిది ఈ భాషలన్నీ వీళ్ళకి ఎలా తెలిసి అని వీళ్ళు కూడా మన భాషలో, మన సొంత భాషలో వీళ్ళు ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు అని చెప్పి అక్కడ 3000 మంది రక్షణ పొందుతారండి ఆ రోజు. పరిశుద్ధ అగ్ని అంటే అది. అగ్నిలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది నీళ్ళ బాప్తిజం కాదు, పరిశుద్ధ అగ్నిలో బాప్తిజం ఇచ్చేది ఎవరు? యేసయ్య. యేసయ్య ఎలా ఇచ్చాడో తెలుసా అండి? ఎందుకంటే ఆ రోజు ఆ పెంతెకొస్తు దినానే ఈ పేతురు అందరూ ఆశ్చర్యపోతుంటే నిలబడి చెప్తాడనమాట, యేసు ప్రభువుని మీరు చంపేశాం అనుకుంటున్నారా? లేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని చెప్తాడు. ఆయన శరీరము అగ్నిలో కుళ్ళిపోలేదు, ఆయన శరీరము పాతాళములో పడి కుళ్ళిపోలేదు,
ఆయన తిరిగి దేవుడు లేపాడు అంటాడనమాట. అందుకే ఆయన మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళుతున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మీరేమీ బాధపడద్దు, ఎందుకంటే నేను చనిపోతాను అని మీరు బాధపడద్దు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తే కానీ ఆ పరిశుద్ధ అగ్ని మీ మీదకి రాదు అంటాడనమాట. ఈ విషయాన్నే ఆ పేతురు ఎంత బాగా చెప్తాడంటే, ఆయన దేవుని కుడిపార్శ్వమునికి, ఇది అపొస్తలుల కార్యాల్లో మీరు చదువుకోండి, ఈ దేవుని కుడిపార్శ్వానికి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించాడు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తూ వింటున్నారే, పరిశుద్ధాత్మ అంటే ఏంటి? హోలీ స్పిరిట్. అది గాలి, బలమైన గాలిలా వచ్చింది. కానీ అది ఎలా వినగలిగారు వీళ్ళు? శిష్యుల నోట్లోంచి వినగలిగారు. ఎలా చూడగలిగారు? అక్కడ అద్భుతాలు జరిగాయి అనమాట. అందుకని పరిశుద్ధాగ్ని బాప్తిజాన్ని మనం గనక ఈ అగ్నిలో మనం కాలకపోతే, ఇది నిజంగా కాల్చదండి. మోషేను కూడా దేవుడు పిలిచినప్పుడు అగ్నికి పొద కాలిపోవట్లేదంట. అందుకని అక్కడి నుంచి దేవుని స్వరం వినిపిస్తుంది. అలా ఈ పరిశుద్ధ అగ్నిలో మనం కాలాలి అని మనం అనుకోకపోతే రేపు ఎక్కడ కాలుతాము? ఇందాక చెప్పాను కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. 2 అగ్నిలో క్లియర్గా ఉంటాయి. ఒక అగ్నిలో కాలపోతే ఇంకో అగ్నిలో కాలిపోతాం. అదేంటంటే అది చెప్పాను కదా, నిత్య నరకాగ్నిలో కాలాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద బ్రతుకున్నన్నాళ్ళే మనం ఏం చేయాలి? మనం రక్షణ పొందాంలే, దేవుణ్ణి తెలుసుకున్నాము అనుకుంటే చాలదండి. యోహాను కూడా చెప్తాడు కదా, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చు యేసయ్య మీకు పరిశుద్ధ అగ్నిలో బాప్తిజం ఇస్తాడు అంటే, ఈ 2 బాప్తిజమాలు మనం తీసుకోవాల్సి ఉన్నాం. అప్పుడే మనకి ఈ నరకాగ్ని నుంచి తప్పించుకుంటాం అనమాట. అందుకని కొన్నిసార్లు శ్రమల కొలిమిలో అంటారు కదా, ఆ శ్రమల కొలిమిలో కాలుతూ ఉంటే అది బాధ, వేదన, చాలా వేదనగా ఉంటుంది. నిజమే, అగ్నిలోనే నేను వెళ్ళొచ్చు, శోధనలోనే నేను వెళ్ళొచ్చు. అగ్నిలో బడి వెళ్ళిన జ్వాలలంటే నిన్ను కాల్చవు. మనం అగ్నిలో బడి కాలినప్పుడు సువర్ణమై ప్రకాశిస్తామంట. అగ్ని కావాలని అడగండి, దేవా శ్రమల కొలిమిలో నేను కాలినప్పుడు, నీ పరిశుద్ధ అగ్నిలో నేను కాలినప్పుడు నేను ఒక సువర్ణంలా ప్రకాశించి నీ కోసం నిలబడతా అనే ప్రవక్తను చూస్తాం. ఆయన కింద ఒక దైవజనుడే, అతను కూడా శిష్యుడంటే దైవజనుడే, కానీ అతనికి ఒక విషయం అర్థం కావట్లేదు అనమాట. ఈ పరిశుద్ధ అగ్ని అనేది మనకి ఎంత కావలి కాస్తుందో, మరి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకి ఆ కావాలండి. అతనికి అర్థం కావట్లేదు, శత్రువులు వచ్చేస్తున్నారు అంటా ఉంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, ఇతని కళ్ళు తెరువు అని చెప్పేసి దేవుని ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు తెరవబడినప్పుడంట అగ్ని రథాలు ఉన్నాయంటండి. ఎలీషా ప్రవక్త చుట్టూ, ఆ కొండ చుట్టూ వీళ్ళని కాపాడడానికి అగ్ని రథాలు ఉన్నాయంటండి. అదేనండి అగ్ని. అదే అగ్ని మనల్ని కూడా మన చుట్టూ ఉండి కాపాడుతూ ఉంటుంది. మన కంటికి కనిపించదు, నా కళ్ళు తెరువు అని చెప్పేసి మనం అడగాలి. అక్కడ దైవజనుడు శిష్యుడి కళ్ళు తెరిచినట్టు, నా కళ్ళు తెరువు తండ్రి, నాకు ఆ అగ్ని కనిపించాలి, నేను అగ్నిలో కాలాలి, ఒక పరిశుద్ధ అగ్నితో నేను ఆవరించబడి ఉంటే. మనమే కాదండి, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు కూడా అగ్ని స్వరూపంగా కనిపిస్తాడు. అగ్ని స్వరూపంతో ఒక ఆయన నేను చూస్తున్నాను అని చెప్పి ఇర్మియా దేవుని యొక్క అగ్ని స్వరూపాన్ని చెప్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆయన ముఖం సూర్యుని వలె తేజస్సుతో తేజరిల్లుతుంది, ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి అని ఉంటుంది అనమాట. ఎక్స్రే ఐస్ అండి. దేవుడు మనల్ని కాపాడటానికి ఆయన కునుకుడు నిద్రపోడు. ఈ క్రొత్త సంవత్సరం అంతా మీకు మంచి కాపుదల ఉంటుంది. నిజంగా మీకు శ్రమలు రావని నేను చెప్పట్లేదు, కానీ శ్రమలు వచ్చినా కూడా ఏమవుతుందంటే జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకని? దేవుని అగ్ని మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని అగ్ని ప్రాకారం మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రమలు వచ్చినా కూడా అందులోంచి లెసన్స్ నేర్పుతూ ఉంటాడు, అంతేగాని మనల్ని ఎప్పుడు నశింపజేయడు. దేవుని మీద ఆధారపడండి, విశ్వసించండి. ఈ అగ్ని గురించి యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్తాడు. ఎవరికైతేనంట్లా పెండ్లి వస్త్రము ఉండదో ఒక పెండ్లి విందు జరుగుతుంది. పరలోక రాజ్యాన్ని ఒక పెండ్లి విందుతో పోలుస్తాడు. ఆ పెండ్లికి ఆ యజమాని ఉంటాడే, ఆ విందు చేసే ఆయన వచ్చి పరిశీలిస్తున్నాడంట. వచ్చిన వాళ్ళందరినీ పరిశీలిస్తుంటే ఒక ఆయన దగ్గర పెండ్లి వస్త్రం లేదంట. అయ్యో, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు అని ఊరుకోలా, బయటకు తరిమేలా, ఇతను తీసుకెళ్లి అగ్నిలో పడేయమన్నాడు. మనకేముండాలండి? యేసు
ప్రభు వచ్చే దినానికి ఆ పరిశుద్ధమైన వస్త్రం ఉండాలి మనకి, ఆ నూతన వస్త్రం ఉండాలి. పౌలు ఏమంటాడంటే, పాత గుడారం మీద కొత్త గుడారం వేసుకుని మూలుగుతున్నారని ఆయన అంటాడు. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో మీరు పాత గుడారాల మీద కొత్త వస్త్రానికి వేసుకుంటాం మూలగద్ది, కానీ పాతది కాల్చివేయండి. పరిశుద్ధ అగ్నిని దేవుడిని అడిగి ఆ పరిశుద్ధ అగ్నిలో ఈ పాత జీవితం అంతా కూడా కాల్చివేయండి. మర్చిపోండి, ఇదిగో పాతవి గతించను, నేను అన్నీ కూడా నూతనముగా చేయుచున్నాను అన్నట్టుగా మీకు నూతన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈ క్రొత్త నూతన వస్త్రాన్ని మీ ధరింపజేయమని దేవుణ్ణి అడగండి. ఆ నిజమైన ద్రాక్షావళిని యోహాను సువార్తలో చెప్తాడు కదా దేవుడు, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మీలో ఏదైనా ఉంటే కొన్ని కట్ చేస్తాను, కానీ మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు. మీరు ఫలించకపోతే ఏమవుతుంది? ఈ పనికిరాని తీగల్ని యజమాని కట్ చేసి బయటపడేసినప్పుడంట, దేవుడు కాదంట, మనుషులు వాటిని ఎత్తేసి కాల్చి వాటిని అన్నింటినీ కూడా అగ్నిలో కాల్చేస్తారంట. చూసారా, మనకి అగ్ని కావాలా? ఈ పరిశుద్ధ అగ్ని కావాలా? ఇదేదో దేవునితో జీవితం అంటేనండి ఆషామాషి జీవితం కాదండి. క్రైస్తవులు అనిపించుకోగానే సరిపోదు, పరిశుద్ధ అగ్ని ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. మన నోట్లోంచి ఒక్క అబద్ధం రాకూడదు, ఒక చెడ్డ మాట రాకూడదు. ఎవరిని కూడా ద్రోహి అంటే నరకాగ్నికి పాలైపోతాం అని చెప్పాడు కదా, అలాగే ఇంకా మన పరిశుద్ధత ఇంకా ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఈ సంవత్సరం అసలు మనం అబద్ధం చెప్పే ఏ అవకాశమే లేదు. ఇంకా పరిశుద్ధతలకు మనం ఎదిగి దేవుని యొక్క అగ్ని స్వరూపం ఉంది. ఆ అగ్ని స్వరూపాన్ని ఎదుర్కోవడానికి, ఆయన రాకడ ఎప్పుడైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాళ్ళకేనండి దైవ దర్శనం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఆయన అగ్ని స్వరూపంగా ఉన్నాడు. మనకు కూడా అగ్ని, పరిశుద్ధాగ్నితోనే ఆ స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు ఆయన దగ్గర మనం నిలబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి అగ్ని గురించి ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ నాకు సమయం తక్కువ కాబట్టి నేను ఈ కొద్ది రెఫరెన్సులతోనే నేను మీకు చెప్పాను. కానీ మీరు మాత్రం మనవద్దండి. అయితే ఆ అగ్ని, లేదంటే ఈ అగ్ని. ఏ అగ్ని? నరకాగ్నిని ఎంచుకుంటావా? లేదు, పరిశుద్ధాగ్ని కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నేను పూర్తిగా, అది నాకు శోధనైనా కష్టమైనా, ₹1 తక్కువ వచ్చినా నేను అవినీతి పనులు చెయ్యను, ఒక అబద్ధం చెప్పను. దేవా, నేను నీ దగ్గర నీతి న్యాయంగా బ్రతకడానికి నాలో ఉండే వ్యసనాలు, నాలో ఉండే కోపాలు, నాలో ఉండే అన్నీ కూడా తీసివేయి తండ్రి అని దేవుణ్ణి అడిగి మీరు ముందుకు సాగితే తప్పనిసరిగా దేవుని పరిశుద్ధాగ్నితో మిమ్మల్ని కాల్చి ఆ యొక్క నరకాగ్ని నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు.